హలో మై డియర్ ప్రెషస్ పీపుల్, గ్రీటింగ్స్ టు యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అందరూ బాగున్నారా? ప్రతిరోజు దేవునితో సహవాసం చేస్తున్నారా? మిమ్మల్ని అందరినీ ప్రతిరోజు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. గుడ్ న్యూస్ టు యూ, టుడేస్ గాడ్స్ వర్డ్, జీసస్ క్రైస్ట్ ఈజ్ సేమ్ యెస్టర్డే అండ్ టుడే అండ్ ఫర్ ఎవర్. ఈ రోజుల్లో చాలా మంది విశ్వాసాన్ని కోల్పోతున్నారు, విశ్వాసంలో తొలగిపోతున్నారు, విశ్వాసం సన్నగిల్లిపోతుంది. అయితే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. చాలా మంది విశ్వాసంలో నుండి పడిపోతున్నారు. అయితే దేవుని యొక్క వాక్యం ఇర్మియా గ్రంథంలో ఇలాగ సెలవిస్తుంది, రండి మీ అవిశ్వాసాన్ని బాగుపరుస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం. యేసుక్రీస్తు ప్రభు గారు యోహాను సువార్తలో ఇలాగ సెలవిచ్చారు, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రము సిగ్గుపడడు అను మాట లేఖనమందు రాయబడి ఉన్నది. అయితే ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రము సందేహింపక అడగవలను. విశ్వాసం అన్నది అదృశ్యమైన వాటిని నిదానించి తేరి చూచుటకు సాదృశ్యమై ఉన్నవి. రండి మీ అవిశ్వాసాన్ని బాగు చేసేదను అని దేవుడు సెలవిస్తున్నాడు. నా విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగును తొదముట్టించుతుని అని అపోస్తలైన పౌలు గారు చెప్తున్నారు. విశ్వాసంలో స్థిరులై ఉండుడి, కదలని వారై ఉండుడి, అప్పుడు మిమ్మల్ని దేవుని బహుగా దీవించును. ఇబ్రీలు రాసిన పత్రికలో విశ్వాస వీరుల గురించి రాయబడి ఉన్నది. అబ్రహాము యొక్క విశ్వాసం గొప్పది, పౌలు గారి యొక్క విశ్వాసం గొప్పది, ప్రవక్త అయిన మోషే గారి విశ్వాసం గొప్పది. ఈ రోజు మన విశ్వాసం కూడా గొప్పదై ఉండాలి. అమ్మా నీ విశ్వాసం గొప్పదని దేవుడు సెలవిచ్చుతున్నాడు. విశ్వాసం అనే డాలు పట్టుకునడి. హ్యావ్ ఫెయిత్ఫుల్ టు గాడ్. గ్రేస్ అండ్ పీస్ మల్టిప్లై టు యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.